ఏంది 2 నెలల్లో వచ్చాడు? ఎట్ట జరిగింది? ఏం జరిగింది? ఒరే బాబు, నేను అడిగిపెట్టిన రోజు నువ్వు మాట్లాడిన మాట ఆ శ్రీరామ వెళ్తాడు చిలకం మధుసూదన్ రెడ్డి ఇలా అంటాడని నువ్వు మొదటి తప్పు చేశావు. మొదటి తప్పు ఆ రోజే చేశావు. నీకు బుద్ధి జ్ఞానం లేదని చెప్పడానికి కన్నా నిదర్శనం లేదు. కానీ ఆ సత్యకుమార్ వెనుక ఒక పరిటాల శ్రీరామన్నాడనే విషయాన్ని నేను మర్చిపోయాను. సత్యకుమార్ ఎవరో తెలియదన్నావు, కానీ ఆ సత్యకుమారికి అండగా ఒక చిలకం మధుసూదన్ రెడ్డి ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయావు. సత్యకుమార్ ఎవరో అన్నావు, కానీ ఆ సత్యకుమారికి అండగా ధర్మవరం ప్రజలు, ముఖ్యంగా ధర్మవరం ఇక్కడ శాసనసభ్యునిగా నన్ను గెలిపించిన ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి దాదాపు ఇప్పుడు 8 గంటల దాకా ప్రజలు పలికిన అపూర్వ స్వాగతానికి నేను సదా కృతజ్ఞుడిగా ఉంటాను. ఇవాళ ధర్మవరంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు అనేక సమస్యల్ని ప్రస్తావిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి మాట ఇవ్వడం జరిగింది. ఆశీర్వదించమని కోరడం జరిగింది. ఆశీర్వదించండి, మీ రుణం తీర్చుకుంటానని చెప్పాను. వాళ్ళు నా మాట నమ్మారు, నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు నేను రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. దానికి తోడు ఒక శాసనసభ్యునిగా ఉంటే ఒక రకంగా ఉండేది. ఇవాళ రాష్ట్ర మంత్రిగా కూడా ధర్మవరం ప్రజల కారణంగా అవకాశం నాకు వచ్చింది కాబట్టి నా భుజస్కంధాల మీద మరింత బాధ్యత పెరిగిందని నేను భావిస్తున్నాను. ఒకవైపు రాష్ట్రంలో మంత్రిత్వ శాఖకు సంబంధించిన పనులు చూడడం, రెండో వైపు ధర్మవరం నియోజకవర్గానికి ప్రత్యేకంగా పనిచేయడం, ఈ రెండు నా ముందున్న ప్రాధాన్యతలు. మంత్రిగా ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడం, ఈ శాఖలో ఎటువంటి అవినీతి లేకుండా చూడడం, క్లుప్తంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా పనిచేయడం నా ప్రాథమికతగా నేను భావిస్తున్నాను. అయితే గత 5 సంవత్సరాలుగా ఆరోగ్య శాఖలో అనేక అవకతవకలు జరిగాయి. రాజకీయ విమర్శల్లో పోవడం లేదు, కానీ మంత్రి శాఖని పూర్తిగా విస్మరించారు. అనేక శాఖల్లో ఉంటున్న అనేక డిపార్ట్మెంట్లని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. స్థూలంగా ప్రజలకు అందాల్సిన వైద్యం, ప్రభుత్వం బాధ్యతగా అందించాల్సిన వైద్యం వారికి అందకుండా పోయింది. ఒక తీరని కలగానే మిగిలిపోయింది. కేంద్ర ప్రభుత్వం NHM కింద కానీ, 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ, లేదా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ ద్వారా కానీ ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించారు. తుగ్లక్ నిర్ణయాలు తీసుకుని ఆర్భాటపు ప్రకటనలు చేసి అక్కడికక్కడ మభ్యపెట్టి ప్రజల్ని లబ్ధి పొందే ప్రయత్నం చేశారు తప్పిస్తే నిజమైన వైద్యం కింది దాకా వెళ్లే ప్రయత్నం చేయలేదు. వైద్యశాలలు PSCలు కావచ్చు, BSCలు కావచ్చు, లేకపోతే CSCలు కావచ్చు, లేదా EPSCలు కావచ్చు, వీటిని పటిష్టపరిచి ఒక నాణ్యమైన వైద్యాన్ని, మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఆరోగ్యశ్రీ ద్వారా, ఆరోగ్యశ్రీ అద్భుతమైన పథకం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, కానీ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు సేవ చేయాల్సింది, మేలు చేయాల్సింది పోయి వాళ్ళ కొంతమంది వందిమాగదలకి 1500 కోట్లు బకాయిలు ఉంటే వాటిని చెల్లించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు. అంటే ప్రజల ఆరోగ్యం మీద ఎటువంటి నిర్లక్ష్యం వహించింది ప్రభుత్వం అనేది, జగన్మోహన్ గారి ప్రభుత్వం అనేది మనకు అర్థమవుతుంది. అయితే 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని తీర్చాలంటే చాలా సమయం పడుతుంది. అయితే అదృష్టవశాత్తు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో దార్శనికత కలిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండడం వల్ల, పైన కింద 2 NDA ప్రభుత్వాలు, 2 సర్కారు ప్రభుత్వాలు ఉండడం వల్ల ప్రజలకు లబ్ధి చేయడానికి కొద్ది నిధులు తీసుకొచ్చి, కేంద్ర ప్రాయోజిత పథకాలకి రాష్ట్రం వాటా ఇచ్చి, అదేవిధంగా NHM నుంచి కూడా నిధులు తీసుకొచ్చి చేయాలి. ఎందుకంటే పటిష్టం చేయాలి, హాస్పిటల్ను మెరుగైన చేయాలి, అప్గ్రేడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వైద్య విద్య మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అత్యధిక సంఖ్యలో డాక్టర్లను ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాటి మీద నేను అక్కడికి బ్రీఫింగ్ తీసుకోవడం జరిగింది. మరింత స్థూలంగా వాటిని లోతుగా పరిశీలించి అధ్యయనం చేసి ఏ విధంగానైతే మెరుగుపరచగలం,
ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకురాగలం, నాణ్యమైన వైద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలం అనే విషయం మీద ఇంకాస్త సమయం తర్వాత ఒక ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. అయితే ఈ 5 సంవత్సరాలు జరిగిన అవకతవకల మీద మాత్రం ఖచ్చితంగా ఒక శ్వేతపత్రం కూడా తీసుకొచ్చి దాని మీద లోతైన విచారణ చేసి సమగ్ర విచారణ చేసి బాధ్యుల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఎవరో చెప్తున్నారు చిత్తూరు జిల్లాలో మన రిక్రూట్మెంట్ చేసేసి అనేక పాల్పడ్డారని. ప్రతి జిల్లాలో ఎక్కడికి పోతే అదే పరిస్థితి ఉంటుంది. అయితే వాటిని ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వాటి మీద చర్యలు ఉంటాయి. మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని, మెరుగైన వైద్యాన్ని తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తుంది.